అండర్ కన్స్ట్రక్షన్స్ ఏరియాస్లో, అక్కడున్న మిల్స్లో, ఆ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుల్లో అనుమానాస్పదంగా అనిపించిన ప్రతి ప్లేస్లో వెతికాను. కానీ ఎక్కడా ఏ క్లూ దొరకలేదు శంకర్. చేతికి దొరికిన వాడిని అనవసరంగా వదిలేశామా అనిపిస్తుంది శంకర్. వాడు గౌరీకి ఏ హాని తలపెడతాడో ఏంటో అని టెన్షన్గా ఉంది. రాయ్, తోలు బొమ్మలాట ఏమన్నా జరుగుతుందా ఇక్కడ? ఇది చేస్తున్నప్పుడు వీడియో తీయాలి. ఆ వీడియో నా శంకర్ గారు చూడాలని చెప్పాను కదా, వీడియో తీరా. సరే బాస్. పెళ్ళం ప్రాణం పోతుందని మనోడికి తెలిసిపోయింది లాయరు. ఆఖరిసారి మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. రేయ్, మీలో ఎవ్వరికి ఫోన్ వచ్చినా సరే లిఫ్ట్ చేయకండి రా. వాడు టెన్షన్తో చావాలి. ఏమైంది శంకర్? వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఒక్కసారి వాడి పెళ్ళం చావు వీడియోని వాడు చూసిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తాను. ఆ కాల్ ఆన్సర్ చేయి రాకేష్. ఏం చెప్తాడో విను రాకేష్. ప్లీజ్ రాకేష్, ఆన్సర్ చేయి. బాస్, లాయర్ గారు చెప్తుంది నిజమే కదా బాస్. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో బాస్. ఒకసారి లిఫ్ట్ చేయి బాస్. హలో శంకర్. హలో రాకేష్, నేను చెప్పేది విను. గౌరీగా నేను చేయకు. నువ్వెక్కడున్నా సరే ఆ శంకర్ నిన్ను ప్రాణాలతో వదలడు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి నువ్వే టార్గెట్ అవుతావు. అదే గనక శంకర్ డీల్కి నువ్వు ఓకే చెప్తే నీ పైనున్న కేసులన్నీ మాఫీ అయిపోతాయి. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయాలంటే ప్రాణాలు తీయక్కలదు రాకేష్. వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసి కూడా వాళ్ళని రోడ్డున పడేయచ్చు. అవన్నీ తర్వాత ప్లాన్ చేద్దాం రాకేష్. ముందా డీల్కి ఓకే చెప్పు. కేసులని మాఫీ అయ్యేలా చూసుకో. లేదంటే నువ్వు దేశం కాదు కదా, సిటీ అవుట్కట్స్ కూడా దాటలేవు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో రాకేష్. లేదు, నేను ఆ శంకర్ గారిని అంత ఈజీగా నమ్మను. దాని వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. రాకేష్, ఆ డీల్ వెనక ఎలాంటి ప్లాను లేదు. ఈ గౌరి మీదున్న ప్రేమతోనే శంకర్ నీతో తగ్గి మాట్లాడుంటాడు. ఇందులో నీకే మంచి జరుగుతుంది. కేసు విత్డ్రా పేపర్లన్నీ నేను రెడీ చేస్తాను. నీకు ఆర్యవర్ధన్ కుటుంబానికి అసలు ఏ శత్రుత్వం లేదనేలా అందులో నేను నోట్ చేస్తాను. ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీకి నువ్వు ఏ హామ్ చేసినా కానీ నీ మీద డౌట్ పడడానికే ఉండదు. అర్థమవుతుందా? బాస్ బాస్, ఆ లాయర్ చెప్పింది నిజమే కదా బాస్. ఒకసారి నా మాట వినండి బాస్. మీ పగ తీరాలంటే ఈ గౌరీని ఒక్కదాన్ని చంపేస్తే తీరదు కదా బాస్. ఆ ఫ్యామిలీని నాశనం చేయాలంటే మీరు సేఫ్గా బయట ఉండాలి బాస్. డీల్ ఓకే చేయండి బాస్, ప్లీజ్ బాస్. హలో రాకేష్, చెప్పు. నీ డీల్ నాకు ఓకే. నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు ఓనర్ని తీసుకొచ్చి అప్పగించు. అలాగే, థ్యాంక్ యూ సో మచ్. శంకర్, అతి తెలివితేటలు ప్రదర్శించుకో. పోలీసుల్ని తీసుకొస్తే గౌరీ మీకు దక్కదు. మైండెడ్.
అండ్ బీ కేర్ఫుల్. అలాంటిదేమీ జరగదు. నీకు ఓనర్ని అప్పగిస్తాను, దానికి బదులుగా నువ్వు గౌరీ గారిని అప్పగించు చాలు. రాయ్, ఆ శంకర్ గారిని నమ్మడానికి వీల్లేదు. ఓనర్ని అప్పగించిన తర్వాతే ఈ గౌరీ ఉన్న అడ్రస్ చెప్తాను. ఓనర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నేను మాత్రమే వెళ్తాను. ఆ తర్వాతే ఈ అడ్రస్ వాళ్ళకి చెప్తాను. అంతవరకు మీరిక్కడే ఈ గౌరీని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాస్. గౌరీ లేకుండా ఓనర్ని అప్పగిస్తారంటావా? అప్పగించాలి లాయరు, వాడికి ఇంకో ఆప్షన్ లేదు. నేనివ్వను కూడా. ఇవ్వను. పదండ్రా.